It's about time to break it down. You ready? బరికి పెద్దమ్మ తాంటూర్ తాతయ్య చెవెళ్ళ చిన్నోడు అంటుందొకటేరా. ఈ హుషారు పొద్దుగాల నుంచి మీతో తిరుగుతున్నా. పొద్దుగాల ఎట్లున్నారో ఎనర్జీ పెరుగుతుంది కానీ ఏమాత్రం కొంచెం కూడా తగ్గట్లేదు సార్. నువ్వు చిన్న పిల్లని మంచి కార్లో కూర్చొని తెల్లగా ఉన్నావు కూర్చున్నావు. ప్రభుత్వంలో ఎప్పుడైనా ఎవరైనా రూలింగ్ పార్టీ వచ్చిందంటే ప్రతి ఒక్కరు లొల్లి చేస్తుంటారు, ఏది మాకు అది చేయలే ఇది చేయలే అని చెప్పి. కానీ ఇక్కడ చూడండి, దాన్ని చూసినాక ఎనర్జీ రాకపోతే ఏమొస్తుంది? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రజెంట్ నేను చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి మన రంజిత్ రెడ్డి గారి దగ్గర ఉన్నాను అనమాట. సో రంజిత్ రెడ్డి గారు ఏంటి సిద్ధం, నువ్వా నేనా, సై వేద్దాం సై, చూద్దాం సై, కత్తెర కొనలకు కత్తుల మొనలకు యుద్ధం సై అన్నట్లుగా ఒకవైపు కొండా విశ్వేశ్వరరెడ్డి, ఇంకోవైపు గడ్డం రంజిత్ రెడ్డి. మంచి వేడిగా ఉంది. ఈ వాతావరణానికి తగ్గట్టుగానే ఎలా జరుగుతుంది ఏంటి అంటే రాజకీయ వేడి ఎంత ఉందో తెలియదు కానీ బయట వాతావరణం వేడి చూస్తుంది కదా. ఆ వేడిలో కూడా ఇంతమంది మహిళలు ప్రతి రోడ్ షోకు, ప్రతి కార్నర్ మీటింగ్కి ఇంత పెద్ద ఎత్తున ఉదయం 8 గంటలు చూస్తుంది. దానికి నిదర్శనం ఏంది? 100% ప్రతి ఒక్కరు వాళ్ళకి ఏంటంటే 6 గ్యారెంటీలు అమలు చేస్తా చెప్తారు రేవంత్ రెడ్డి గారు. ఏదైతే 100% అమలు చేస్తున్నారు. మోడీ గ్యారెంటీని కాదని 6 గ్యారెంటీలు పోటేస్తారు అనుకుంటున్నారా? అసలు మోడీ ఏం గ్యారెంటీ ఇచ్చాడని? 2014 ఇచ్చిన 2 కోట్ల ఉద్యోగాలు యువతకు ప్రతి సంవత్సరం అని చెప్పి 20 కోట్లు ఇవ్వాల్సినోడు 7 లక్షలు ఇచ్చాడు. ప్రతి అకౌంట్లో 15 లక్షలు ఇస్తా అన్నది 0 వేసాడు. వ్యవసాయదారులకు వాళ్ళ ఆదాయం డబుల్ చేస్తా అన్నది సగం చేసిండు. అంటే గిట్టుబాటు ధర పెంచిండా? ఈ వ్యవసాయదారులకి ఏమైనా చేసిండా? అగ్రికల్చర్ వ్యవసాయ చట్టాలు తెచ్చిండు భయపడి. అంత లొల్లి కాగా దేశం మొత్తం లొల్లి కాగానే అవి విత్డ్రా చేసుకున్నాడు పార్లమెంట్లో. ఏ ఒక్క హామీ అని అమలు చేసిండా? 14 నుండి చెప్పిన గుడి కట్టిండ్రు. ఆ గుడి దేశం మొత్తం మంది అందరు కలిసి చందాలు ఇస్తే నాలాంటి నేను కూడా చాలా పెద్ద ఎత్తున చందా ఇచ్చిన. నా శ్రీరామచంద్రుడు, నా భగవంతుడు, ఎవరికైనా అయోధ్య రాముడు అని చెప్తే అందరం ఇచ్చినారు. ఆ డబ్బులతో కట్టింది. చాలా సంతోషం. దాన్ని ఎవ్వరు కాదన్నారు. మంచి గుడి కడితే సంతోషం. ప్రతి గ్రామంలో గుడి ఉంటుంది. ప్రతి మండలంలో శ్రీరామచంద్రుని గుడి లేని ఊరుంది ఎక్కడ ఉండదు. హనుమంతుడు లేని ఊరు లేదు, శ్రీరామచంద్రుని గుడి లేని ఊరు ఎందుకు ఉండదంటే చిన్నప్పుడు అందరం ఆరాధ్య దైవంగా కొడుస్తున్నాం కాబట్టి. వాళ్ళు చేసిన ఒక మంచి పని చెప్పండి అమ్మా. డిమానిటైజేషన్ చేసి అన్ని జేబులు ఖాళీ చేసిందా? బ్లాక్ మనీ తెచ్చి అందరూ 15 లక్షలు ఇస్తా అని చెప్పినా? ఈ ఉచిత ఏమైనా హామీలు ఇచ్చి పేదల సంక్షేమం కోసం చేసే ఏదైనా ఒక మంచి పని కేంద్ర పరంగా దేశపరంగా కాకుండా వాళ్ళు పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ చేసిన అనేది ఛాలెంజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ ముఖ్యంగా వినిపిస్తుంది పార్టీలకు అతీతంగా పక్కన పెడితే కొండా విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ గడ్డం రంజిత్ రెడ్డి మాత్రమే నడుస్తుంది. ఎందుకంటే కొండా విశ్వేశ్వరరెడ్డిని ఓడించడానికి అన్ని రకాల ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డి కూడా ఎన్నోసార్లు ఇక్కడ ప్రచారానికి రావడం అండ్ మళ్ళీ రేపు కాలంలో మళ్ళీ వస్తున్నారు. అంటే ఎందుకు అంత ఫోకస్ పెట్టాల్సి వస్తుంది కేవలం చేవెళ్ళ మీద? అంటే ఇవాళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ నాకు అవసరం లేదు, రంజిత్ రెడ్డి వచ్చిండు, నేను వేరే కాన్స్టిట్యూన్సీ చూసుకుంటా అని వేం నరేందర్ రెడ్డి అనేది ఇచ్చేసాడు. వేంనర్కి ఎన్నిసార్లు పోయినారు? వేరే కాన్స్టిట్యూన్సీకి ఎన్నిసార్లు పోయినారు? అసలు ఉన్నాయి రంజిత్ గెలుస్తుండే అవసరం లేదని. మేము ఫోకస్ విశ్వేశ్వరరెడ్డి మీద. విశ్వేశ్వరరెడ్డి ఏమన్నాడంటే మోడీ లేడు, రాహుల్ గాంధీ లేడు, నాకు రంజిత్ రెడ్డికి పోటీ. నేను సై అన్నాడు. సై అనాలి కదా. ఆయన పోటీ అయ్యంగా నేను సై అనగా నెక్స్ట్ తోక ముడుచుకొని నేను మోడీ పేరు చెప్పుకుంటా. మళ్ళీ మోడీ పేరు ధైర్యం ఉంటే 5 సంవత్సరాలు ఏం చేసినావు? ఎవరికైనా సహాయం చేసినావా? ఇంటికి వచ్చిన ఆదరించినావా? ఛాయ్ పోసినావా? 2 రూపాయలు ఇచ్చినావా? లేకపోతే అపోలో తగ్గించినావా? ఏ ఒక్క మంచి పని చేసినావో చెప్పుకుంటానండి. ఎవరైనా ఒకరిని గుర్తుపడతావా? అపాయింట్మెంట్ అడిగి రమ్మని ఎంపీని ఎవరైనా చూసిందా?
ఉన్న నాయకులు ఎవరైనా, ప్రజలతో గెలిచిన నాయకులు ఎవరైనా అపాయింట్మెంట్ అడిగి రండి అని చెప్పడం నేను గ్రోత్ ఎవరిని చూడలేదు. ఆ విషయంలో మేము అప్రిషియేషన్ చేయొచ్చు. ఎందుకంటే ఎక్కడ కనుక్కున్నా కానీ, ఏ 12ంటికి ఫోన్ చేసినా కానీ ఆయన ఫోన్ ఎత్తుతాడు, ఏంటి సమస్య అడుగుతాడు, సమస్యలు తీరుస్తాడు, ప్రతి ఇంటికి వస్తాడు, ప్రతి కార్యక్రమంలో అటెండ్ అవుతారు. మా ఇంటి వాడు, మా మనిషి, మా ఓడు అనిపించుకునే విధంగా ప్రవర్తిస్తారు అనే మాట అయితే మీ మీద ఉంది. బట్ అదొక్కటే కీలకం కాదు కదా ఈ ఎలక్షన్స్లో. ప్రజలు చేసిన మంచి పనులు ఉంటాయి, మనం చేసే మంచి పని లేకనే వ్యక్తిగతమైన అటు ఇటు చూసి ఈసారి ನನಗೆ ఎత్తుకేంటి రంజిత్ రెడ్డి లాగా అందరిని కుడుతా అంటే అందరినీ రిసీవ్ చేసుకుంటా, చాయ్ పోస్తా, ఇంత అన్నం పెడతా, ఇంత బ్రేక్ఫాస్ట్ పెడతా, లేదా అవసరం వస్తే వాళ్ళు ఊర్లోకి పోయి పెళ్ళి అటెండ్ అవుతా, చావు అటెండ్ అవుతా. ఇవన్నీ ఎందుకు చేస్తుండు? ఓటమి అంగీకరించి మనం చేవెళ్ళలో పోతున్నాం, ఈ రోడ్ శాంక్షన్ చేయిస్తా అన్నాడు, ఏమైంది? కాలేదు. నేను శాంక్షన్ చేయించినా, నేను శాంక్షన్ లెటర్ వచ్చింది, టెండర్ పాల్పని చేసిండు, గడ్కరీ గారు వచ్చిండ్రు, శంకుస్థాపన మీద కలిసిపోవడం నేను ప్రతి దగ్గర ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తున్నాడు నేనే శాంక్షన్ చేయించినాను. చదువుకున్నాడా? అమెరికా చదువుకున్నా, సంపన్నుడు, 5,000 కోట్లు ఉన్నాయి అంటాడు. ఎవడైనా మీ జర్నలిస్ట్ సోదరులు కూడా మీరు ఎవరైనా పోయినప్పుడు అడగండి, ఆయన శాంక్షన్ లెటర్ చూపెట్టు, టెండర్ డేట్ చూపెట్టు, గడ్కరీ గారి పక్కన నీ ఫోటో ఉందా, నువ్వు పెట్టే తెచ్చినావు అని అడుగుతావు అని అడగండి. అది అడిగారు. ఆయన చెప్పగా నువ్వు వచ్చిన నన్ను అడుగుతాను. నేను ఏదైనా విశ్వేశ్వరరెడ్డి ఏదైనా ఒక్కటే పని చేసింది చెప్పండి. గ్రామాలు తిరుగుతున్నాను ఏదో చెప్తారు. గ్రామాలు తిరిగితే ప్రతి గ్రామ పంచాయతీ పోయి నేను పెట్టిన టీవీలు చూడమన్నా. కోవిడ్ టైంలో పిల్లలు అల్లాడిపోతుండే ఆన్లైన్ క్లాసెస్కి. అప్పుడు గుర్తు రాలేదా? ఈ పిల్లలు బాధపడతారు, భయపడుతుందని చెప్పి ఇంట్లో కూర్చున్న విశ్వేశ్వరరెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాను. ఒక్కరిని గుర్తుపట్టమా? ఊళ్ళో ఒక్కరిని. ఊరు మొత్తం మీద మండల్లో 4 పేర్లు చెప్పమను, కాన్స్టిట్యూన్సీలో ఏదైనా 2 పేర్లు చెప్పమని, ఒక్క పేరు గుర్తుంటుంది. 700 గ్రామాలు తిరిగారని చెప్తున్నారు కదా ఆయన. ప్రతి గ్రామం బొమ్మను, ప్రతి గ్రామం పోయి ఇది చూడమని, ఏది టీవీలు పెట్టినాను నేను. అప్పుడు ఆ టీవీలు చూసినప్పుడు ఏమనిపించాలి? సిగ్గు అనిపించాలి కదా, సిగ్గుపడాలి. ఒక అంత డబ్బులు 5,000 కోట్లు ఉన్నాయని చెప్పేటోడు డబ్బులు తక్కువ ఉన్న రంజిత్ రెడ్డి ఇచ్చి నేనేం చేసిన అని చెప్పి ఒక టూరిస్ట్ లాగా వస్తాడే. 5 ఏళ్ళకి ఒకసారి టూరిస్ట్ లాగా వచ్చినా అని చెప్తే అయిపోతుందా? అవసరాలు రీత్యా వాళ్ళకి ఏం చేసిండు. ఆ ఊరికి పోయినప్పుడు ఎవరన్నా గుర్తుపట్టు పక్కన పెట్టి, సరే ఆయనకి అది మరుస్తాడు, గుర్తుపెట్టలేడు, జ్ఞాపక శక్తి తక్కువ ఉంది అనుకుంటాడు. ఇవాళ ఓడిపోయినా అని అడుగుతారు, వస్తారు రేపు. ఈజీగా క్యాడర్ కన్నం మార్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది మిగతా కొన్ని చోట్లయితే. అంటే ఓవరాల్గా దాన్ని ఎలా మీరు ఐడెంటిఫై చేసి, అంటే ఓల్డ్ మేనేజ్మెంట్ ఎలా చేయగలుగుతున్నారు? ఒక విషయం ఒకటి ఏంటంటే, నేను బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తుంటే, బీఆర్ఎస్ పార్టీలో అందరికి సహాయం చేస్తుంటే, అందరితో కలిసి తిరుగుతుంటే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో కూడా మమేకమై కలిసి తిరుగుతుంటే, కాంగ్రెస్ నాయకులు చాలామంది నన్ను కూడా ఇష్టపడేవారు, నాతో కలిసి మంచిగా మాట్లాడేవారు. నేను కాంగ్రెస్ పార్టీ జాయిన్ చేసిన తర్వాత చాలామంది కాంగ్రెస్ నాయకులు, చాలామంది, ప్రతి ఒక్క నాయకుడు ఏమంటాడంటే, నీలాంటి నాయకుడు రావాలని కోరుకున్నామన్నా. ఎంత సంతోషం అనిపిస్తుంది ఒకటి. రెండోది, నేను అంత మంచిగా పనిచేసిన నా గ్రామంలో, నా చేవెళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరూ ఏమంటారు, అరే నన్ను ఎంబడి పడి పార్టీ బాధ్యత పడలేదన్నా, నువ్వు గెలవాలి, నీలాంటి నాయకులు కావాలి మాకు అని చెప్పిన టీఆర్ఎస్ శ్రేణులు చాలామంది కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. దానికి కొనమానం ఏంటి? సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫై అయ్యే కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల, లేదా బీఆర్ఎస్ పార్టీ కొత్తగా వచ్చిన కుటుంబ సభ్యుల కొలమానం అదే. విశ్వేశ్వరుడితో పనిచేసే బీజేపీ నాయకులు చాలామంది చెప్తారు, అసలు ఎట్లా పనిచేయాలన్న అనేటువంటి చాలా కష్టమైంది. మీరు 5 సంవత్సరాలు ఎంపీగా చేశారు, నేను ఆయనకన్నా ఎక్కువ అభివృద్ధి చేశానని చెప్తున్నారు, మీరు అంతకన్నా ఎక్కువ చేశానని చెప్తున్నారు. ఈరోజు చేవెళ్ళ ప్రజలు ముఖ్యంగా అంటే ఆయన అభివృద్ధి, మీ అభివృద్ధి అంటే ఏమని చెప్తారు? ఎందుకు ఓటు అడగాలనుకుంటున్నారు? ఏ అభివృద్ధిలో నీకు పదే మరి నాకు తెలియట్లేదా, మీకు తెలియట్లేదా? అభివృద్ధి కార్యక్రమాలు ఆయన ఏం చేసినా ఆయన అడగండి, లిస్ట్ ఇవ్వండి సార్ అని అడగండి. నేను 10 ఇస్తాను, ఒకటి ఏమంటే 111 జీవో ఎత్తేస్తే ఛాలెంజ్ చేస్తా, 100 కొబ్బరికాయలు 1000 కొబ్బరికాయలు కొడతా అని ఛాలెంజ్ చేసాడు, ఎత్తిపించాడు. 700 రూపాయలు కొబ్బరికాయలు కొట్టాడు. నేను గ్రేట్, నేను మాటలు నిలబడలేదు, ఓటమి ఒప్పుకున్నాడు. అరే నేను చేయలేని రంజిత్ రెడ్డి చేసాడు అని.
తర్వాత పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అసలు ఇంప్లిమెంట్ కాదు అన్నాడు. తీసుకోపోయి చూపెట్టిన మొత్తం గ్రామ సర్పంచుల నుండి ఎంపీటీ సీనియర్ నాయకులు 1000 మందిని తీసుకోపోయి ప్రాజెక్ట్ ఎక్కడ దానికి అసలు మొదలే పెట్టారు అన్నారు. అది అయిపోయింది. ఈ రోడ్డు గురించి ఇప్పుడే చెప్పిన 1000 కోట్లు పెట్టి శాంక్షన్ చేయించలేరు అన్నారు. నేను చేయించిన అబద్ధాలు చెప్పాడు. నేను చేయించిన పని మొదలైంది. ఇక ప్రతి మున్సిపాలిటీకి నేను నేమ్ ఎనీ మున్సిపాలిటీ వాళ్ళ శంకరపల్లికి 30 కోట్లు, మరిగికి 30 కోట్లు, వికారాబాద్కి 60 కోట్లు, మన శంషాబాద్కి 60 కోట్లు, జల్పల్లికి 30 కోట్లు, 100 కోట్లు మన తాండూరుకి. ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? ఇన్ని మున్సిపాలిటీ ఎన్ఆర్ఈజిఎస్ కింద ప్రతి 3-4 నెలలకి 20-25 కోట్లు రోడ్లు చేయించి అన్ని చేయించినాం. ఆయన చేసే ఒక్కటి చెప్పు మనం రోషన్, నేమ్ వన్ గుడ్ థింగ్ వాట్ హి హస్ డన్. ఊరికి నేను చేసినట్టు ప్రజలందరూ ఏం నవ్వుతున్నారు. అసలు ఆ ఎంపీ ఏం చేయకపోయాడు, కలవపోయేటాడు, మా గుర్తుపట్టాడు, ఇంటికి పోతే ఎందుకు వస్తున్నాడు, నువ్వే ఎంత మంచి ఉన్నావు ఏందన్నా అని చెప్పి. ఇవాళ కాంగ్రెస్ల పార్టీలకు వస్తే నువ్వు చూస్తున్నావు ఉదయం నుండి ఎంత ఇష్టపూర్వకంగా మాట్లాడుతున్నావు. ప్రతి ఒక్కరు ఏమంటారు, నువ్వు గెలిచేసినావు అంటున్నారు. దట్ ఈస్ ద సాటిస్ఫాక్షన్. అంటే ఏం చేయకపోతే ఆయన బీజేపీ నుంచి మీ మీద పోటీ చేసినప్పుడు కూడా మీరు 5,38,000 వరకు వస్తే ఆయన 5,14,000 వరకు వచ్చారు. అంటే పెద్ద డిఫరెన్స్ కూడా లేదు చెప్పాలంటే. ఏం చెయ్యిందే ప్రజలు ఆయనకి ఓటేశారంటే ఏం చెయ్యదు కాదు. ఆయన ఏం చేసినప్పుడు ఆయన సిట్టింగ్ ఎంపీ ఉండే. ఓకే, అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నేను కొత్తగా బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చాను. అప్పుడేమన్నారు వీళ్ళు నాన్ లోకల్ అన్నారు. నాన్ లోకల్ అని చెప్పి నేనే తీస్తున్నాడు టాపిక్ చెప్పి ఏదో కొత్తగా చేసి అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఆయనే బీఆర్ఎస్ పార్టీలకు కాంగ్రెస్కి ఎత్తపోయాడు. నేను బీఆర్ఎస్ నాయకులు అందరూ నేను నా వైపు తిప్పుకున్నా అని చెప్పి కౌంటింగ్ ముందు ఆయన్ని స్వయం నాకు చెప్పాడు. అవన్నీ అయినాయి. అప్పుడు నేను కొత్త రాజకీయంలో నాకెవరు తెలియదు. అలా చెప్పి విశ్వేశ్వరరెడ్డి ఆ దగ్గరికి వచ్చిన కాబట్టి నేను కూడా ఆశ్చర్యపోయాను. ఎందుకంటే అప్పుడు మాకు కూడా పవర్లు ఉంటేవి ఇవన్నీ. కానీ గెలిచినా కదా ఏదైతే ఇప్పుడు నేను లోకల్ మా ఇల్లు పక్కకే, మా ఆఫీస్ పక్కకే, ఆయనకి ఇల్లు ఉందా, చేవెళ్ళగడ్డ మీద ఆఫీస్ ఉందా, నాకు విద్య ఇక్కడనే, నా ఉపాధి ఇక్కడే, నా తర్వాత నా వ్యాపారం ఇక్కడే, నా రాజకీయ అరంగేట్రం ఇక్కడ. నేను 40 ఏళ్ళ నుండి చేవెళ్ళగడ్డ మీద ఉన్నాను. మీకు రాజకీయ భిక్ష పెట్టిందే బీఆర్ఎస్ కేసీఆర్ అని చెప్తుంటారు కదా, పార్టీ మారేటప్పుడు కొంచెం ఏమైనా బాధపడ్డారా? తెలియకుంటే చాలా బాధపడ్డాను. ఖచ్చితంగా చెప్తున్నాను, పార్టీ మారడం అంత ఈజీ కాదు. నాకైతే అంత ఈజీ కాలేదు. కానీ నా రాజకీయ గురు ఇప్పటికైనా కేసీఆర్ గారే దాంట్లో లేదు. ఎందుకంటే అసలు నాకు ఫస్ట్ టైం టికెట్ ఇచ్చిండ్రు, నేను ఎవరో ఇంట్రొడ్యూస్ చేసిండ్రు, ప్రజలకు గెలిపించింది. కాబట్టి కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఆయన చెప్పి నేను వెళ్తున్నా కాంగ్రెస్కి వచ్చి. అంతేగాని ఏమన్నారు సార్ చెప్పగానే అవసరమా అది ఇది అన్నారు. నేను దాన్ని కాబట్టి తప్పలేదు. కేటీఆర్ గారు చెప్పి లాస్ట్ వచ్చి. సో టాపిక్ అది కాదు. టాపిక్ ఏంటంటే నాకు అవకాశం ఇచ్చారు. 5 years నేను పని చేసిన, చాలా బాగా పని చేస్తున్నావు, చాలా బాగా పర్ఫార్మ్ చేస్తున్నావు అని చెప్పారు. సాటిస్ఫాక్షన్. అంటే ఈరోజు అదే బీఆర్ఎస్ నాయకులు బయట అక్కడ ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ గెలవటం ముఖ్యం కాదు, రంజిత్ రెడ్డి ఓడిపోవటం మాకు ముఖ్యం అనే మాటకి ఏం చెప్తారు వాళ్ళకి ధీటుగా సమాధానం? ధీటుగా చెప్పేది మాటలతో చెప్పడం ఎందుకు, గెలిచి చూపెడితే అయిపోతుంది. సో ఇప్పుడు మొన్నటి వరకు ఏమో మీకు ప్రత్యర్థి అయిన రేవంత్ రెడ్డి గారిని 5 సంవత్సరాలు మీరు ఎక్కిపారేశారు, ఆయన ఎక్కిపారేశారు. అది పక్కన పెడితే ఈరోజు ఇద్దరు మంచి మిత్రులు అయ్యారు. సో ఒకళ్ళ కోసం ఒకళ్ళ గెలుపుల కోసం సహాయపడుతున్నారు, తోడ్పడుకుంటున్నారు. అసలుకి కాంగ్రెస్లో దాదాపు రంజిత్ రెడ్డి ఒక 10 సంవత్సరాల నుంచి ఆయనతో ట్రావెల్ అయినంత క్లోజ్గా కనపడుతున్నారు మాకు ఇద్దరు. ఎలా కుదిరింది సార్ ఆ సఖ్యత? అసలు ఎవరు మధ్యలో ఒప్పందం? మీరు అంత సఖ్యత ఎక్కడ చూసినా నాకు తెలియదు. కానీ మా ఫ్రెండ్షిప్ ఒక 5 years నుండి సహచర్ ఎంపీగా, ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా, నేను బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఓన్లీ పార్లమెంట్ హాల్లో, సెంట్రల్ హాల్లో కలిసేవాళ్ళం తప్ప హైదరాబాద్ ఎన్నడూ కలవలేదు. కానీ సెంట్రల్ హాల్లో కలిసినప్పుడు ఛాన్సర్లు మాట్లాడుకునేవాళ్ళు. ఆయన ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని నేను పదే చెప్పాను. మీరే చెప్తారా? కేసీఆర్ గారు మేము గెలుస్తామని చెప్పి ఆర్గ్యుమెంట్ అయ్యేది మా ఇద్దరు. ఓకే. సో అట్లా నవ్వుకుంటూ అయినా అనేది నవ్వుకుంటూ. అంతేగాని మాకు అంత సన్నిహితం, అంత చాలా క్లోజ్ అన్నది మాట మీరే చెప్తారు. మీకు ఆయన ఇచ్చిన భరోసా ఏంటో ఏమని చెప్తారు? రోజు మీ 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 అధ్యక్షుడు ఆయనే కాబట్టి కాంగ్రెస్కి ఇక్కడ మీకు ఇచ్చిన భరోసా అంటే ఏమని చెప్తారు?
ఆయన పిలిచారు అండ్ కాంగ్రెస్ మీద కాంటెస్ట్ చేయంటే ఇబ్బంది పడ్డా, తర్వాత నీకెందుకు నేను గెలిపించుకుంటా, నేను ఉన్నా కదా అని అన్నాడు. చాలా నాకు కూడా పోటీ చేస్తే గెలవాలి, అపోనెంట్కి మంచి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలి. కాబట్టి అప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ అనుకుని కాంగ్రెసే బెటర్ అవుతుంది, కాంగ్రెస్ జాయిన్ అవ్వడం. ఈ హుషారు పొద్దుగాల నుంచి మీతో తిరుగుతున్నా, పొద్దుగాల ఎట్లున్నారో ఎనర్జీ పెరుగుతుంది కానీ ఏమాత్రం కొంచెం కూడా తగ్గట్లేదు సార్. జనాన్ని చూస్తే వస్తుందా లేకపోతే? అట్లా కాదు రోషన్, నిజంగా పొద్దున నువ్వు చిన్న పిల్లని మంచి కార్లో కూర్చొని తెల్లగా ఉన్నావు, కూర్చున్నావు 8 గంటల నుండి. నిజంగా ప్రతి మీటింగ్కి జన స్పందన ఎట్లుందో చూస్తున్నావు. ఆడోళ్ళు ఇంత మిట్ట మధ్యాహ్నం ఇవాళ 12:30 అవుతుంది, పొద్దున 9-10 గంటలకు వచ్చి ఉంటారు ఒక్కొక్కరు. అట్లే నిలబడ్డారంటేనే చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారో. వాళ్ళకి ఏమి అంటే వాళ్ళకి కావాల్సిన గ్యారంటీలు అన్ని అమలవుతున్నాయి, మాకేం బేఫికర్ ఉన్నామన్నా కనిపిస్తుంది అది కళ్ళల్లో కూడా. అది ఆ ఎండలో అంతగానో నిలబడ్డారంటేనే దట్ షోస్ ద సాటిస్ఫాక్షన్. ప్రభుత్వంలో ఎప్పుడైనా ఎవరైనా రూలింగ్ పార్టీ వాళ్ళు వచ్చిందంటే ప్రతి ఒక్కరు లొల్లి చేస్తుంటారు, ఏంది మాకు అది చేయలే ఇది చేయలే అని చెప్పి. కానీ ఇక్కడ చూడండి, దాన్ని చూసినాక ఎనర్జీ రాకపోతే ఏమొస్తుంది? ఎలక్షన్ల ముందు 4 రోజుల ఎలక్షన్లు ఉన్నాయి, ఎప్పుడైనా ఏమంటారు రూలింగ్ గవర్నమెంట్ మీద 100 రోజులు అయింది, ఇది కాలే అది కాలే అని ఉండాల్సిన జనరల్ సిచ్యుయేషన్ ఇక్కడ ఇవాళ సిచ్యుయేషన్ చూడు. అంటే ఇంకొకటి నేను బాగా గమనించింది ఉదయం నుంచి కూడా, ఏ పొలిటీషియన్ అయినా కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇంత 45 degrees సెంటిగ్రేడ్ ఉంది బయట, ఎండ కూడా అంతగా బయట అసలు మేమే రాలేకపోతున్నాం. అండ్ కారు ఎక్కితే ఎలా ఉన్నారో పొద్దున ఇప్పుడు కూడా అదే, ఎక్కడ కూడా లోపలికి ఎక్కిన తర్వాత అంతమంది వచ్చి మీద పడ్డారు, షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు, ఆ చికాకు లేదు, శానిటైజర్ పూసుకోవటం లేదు, క్యాజువల్గా అసలుకి ఏ చిన్న ప్రికాషన్స్ కూడా లేవు మీకు. ఇప్పుడు నేనేం కొండా విశ్వేశ్వరరెడ్డిని కానమ్మా శానిటైజర్ పూసుకునేందుకు. కొండా విశ్వేశ్వరరెడ్డి జేబుల తర్వాత కార్ నిండా శానిటైజర్ పెట్టుకొని కూర్చుంటాడు, ఎవరు ముట్టంగానే శానిటైజర్ ఇవ్వాలి, వాళ్ళు పిఎల్ఏతో ఉద్యోగం తీసే టైపు కొండా విశ్వేశ్వరరెడ్డి. ప్రజల మధ్యలో ఉన్నప్పుడు ఆయన షేక్ హ్యాండ్ చేసేందుకే కరెంట్ షాక్ వచ్చినట్టు చూసిన కదా వీడియోస్ కొన్ని. నేను కూడా సర్ప్రైజ్, ప్రజలకు సేవ చేయాల్సి అవసరం వస్తుందని చెప్పి తప్పించుకొని తిరుగుతాడా, లేకపోతే వాళ్ళు చేయగలిగితే ఏమైనా రోగం వస్తుంది అనుకుంటాడా, లేకపోతే ఏమనుకొని ఎవరిని కలవడం నాకు అర్థం కాదు. ఫస్ట్ సెకండ్ థింగ్, సరే అట్లాంటి వాడు 5,000 కోట్లు నాకేం అవసరం అనుకుంటే ఇంట్లో కూర్చోవాలి కదా. ఒక వైపు ఏమో స్టేటస్ సింబల్గా ఎలక్షన్ కొట్లాడి నాకేం స్టేటస్ సింబల్ మా ఫ్యామిలీలో చెప్పుకోవాలి నేను ఎంపీని అని చెప్పే రకం ఒకటి. నేను ఒక సేవకునిగా సైనికునిలాగా ప్రజల కోసం వాళ్ళ సంక్షేమం కోసం తిరిగి నేను అదే డిఫరెన్స్. వాళ్ళు అంటే ప్రచార జోరు హోరు చూస్తుంటే ఏదో జరగబోతుంది అయితే మాకు అర్థమవుతుంది. అంటే ఈ ప్రేమ ఈ ఆప్యాయత చూసినప్పుడు అనిపిస్తుందా మళ్ళీ రంజిత్ రెడ్డిని రిపీట్ చేస్తారు ఇక్కడ ప్రజానీకం అని? రోషన్, అది ఎంత కాన్ఫిడెన్స్ పెరుగుతుంటుంది అంటే ఈ మధ్యలో ప్రతి అందరి మధ్యలో తిరుగుతుంటే మధ్యలో పోయి అందరినీ కలుస్తుంటారు, చూస్తున్నావు కదా. లేడీస్ దగ్గర పోయి వాళ్ళ మధ్య నిలబడి వాళ్ళు ఫోటోలు దిగుతానని అడుగుతున్నారు తప్ప మాకు అది రాలేదు ఇది రాలేదని అంటలేదు చూడు. అదే దాంతో ఏమంటారు వాళ్ళు 100% హస్తం గుర్తు కోటే అని చెప్పి ఏ ఒక్క తల్లి కూడా తప్పే కూర్చుంటలేదు, అందరు చేయలేపుతుంది. సో దాంతో డెఫినెట్గా హస్తం గుర్తు కోటేస్తారు, బలమైన నమ్మకం కలుగుతుంది. ఎంత మెజారిటీతో గెలవబోతున్నారు రంజిత్ రెడ్డి గారు అంటే ఆ కాన్ఫిడెన్స్తో ఏం చెప్తారు మీరు? అది ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజల ఆదరణ చూస్తే మేము గెలిపిస్తామన్నా నువ్వు పో నీకెందుకు అని అంటున్నారు. సో వాళ్ళ చేతులు పెట్టేస్తున్నావు. వాళ్ళు ఎంత మెజారిటీ ఇచ్చినా నాకు బాధ లేదు, గెలవాలమ్మా. ఏ లక్ష్యమైనా లక్ష్యం. ఇప్పుడు రన్నింగ్ రేస్ పోయినప్పుడు ఆ 100 meters రేస్ తర్వాత ఎవరైనా బోల్టే కావచ్చు ఎవరైనా అది అయిపోయినాక ఏం చేస్తారు వాళ్ళు గెలిచినామని చూస్తారు, కానీ సెకండ్ రోడ్ ఏ ప్లేస్కి వచ్చిండని చూడాలి అవసరం లేదు. జెండా పార్టీ 100% ఖచ్చితంగా కాంగ్రెసే. ఎందుకంటే కోవిడ్ టైంలో వీళ్ళందరినీ చూస్తుంటే అదే అనిపిస్తుంది, వాళ్ళు అదే గుర్తు చేస్తున్నారు. మాకు మంచి టీవీలు ఇచ్చినామన్నా, నిత్యావసర వస్తువులు పంచినామన్నా, మాకు బిర్యానీ ప్యాకెట్ వండిపించి తీసుకొచ్చి ఇచ్చినామని చెప్తుండ్రు కదా. నేను ఇప్పుడు అదే చెప్పిన, కోవిడ్ టైంలో అందరూ ఉపాధి లేక ఆకలితో అలమటిస్తుంటే, నిత్యావసర వస్తువులు లేక బడులు ఆన్లైన్ క్లాసెస్కి పిల్లలకు టీవీలు లేక వాళ్ళు బాధపడుతుంటే ఇంట్లో కూర్చొని మొత్తం దేశం మొత్తంలో అత్యంత సంపన్నుడైండు డ్యూరింగ్ కోవిడ్ టైం అంటే విశ్వేశ్వరరెడ్డి గ్రూప్ వల్లే. వాళ్ళ అపోలో హాస్పిటల్ చాలా పెద్ద గ్రూప్, వెరీ గుడ్ బిజినెస్ చేసుకొని తప్పేం లేదు. కోవిడ్ టైంలో
మేము సంపద పెరిగిందంటే అపోలో హాస్పిటల్ గ్రూపే. ఎందుకంటే పెద్ద హాస్పిటల్ కూడా డబ్బులు సంపాదించుకోవాలన్న ధ్యాస ఉన్న హాస్పిటల్ వేరు, ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకుడిని ధ్యాస వేరే ఉండాలి. ఒక వార్డ్ మొత్తం పెట్టి ఒక సెగ్మెంట్ పెట్టేసి ఇది చేవేళ్ళ పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ నుండి ఎవరు వచ్చినా ఇందులోకి రండి, మీకు అట్లీస్ట్ ఫ్రీగా చేయకుండా డిస్కౌంట్ అని ఇస్తా, బెడ్ రెడీ చేసి పెడతానే ఆలోచన లేని విశ్వేశ్వరరెడ్డి వాళ్ళ ప్రజల మధ్యలో రావద్దని నేను ఖచ్చితంగా డిమాండ్ చేస్తాను. సో మీలాంటి ప్రజానాయకులు నిజంగా ప్రజల్లో ఉండాలి, ప్రజల మంచి కోరుకునే మీలాంటి వాళ్ళు పార్లమెంట్లో మీలాంటి వాళ్ళు గలం వినిపిస్తేనే ప్రజలకు ఏదో మంచి జరుగుతుంది, తెలంగాణ వస్తుంది. సో లాస్ట్ అండ్ ఫైనల్గా విష్ యూ గుడ్ లక్. షేక్ అండ్ ఇవ్వచ్చా? బలంగా ఇవ్వు కాదు, ఒక్క రోజుకే నువ్వు ఇట్లా నిర్ణయిస్తే 5 సంవత్సరాల నుండి నేను ప్రజల మధ్య తిరిగితే అందుకే వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.